నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఏపీ రాజకీయాల్లో ఏదో ఒక అనూహ్యమైన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలు చాలా హామీలు వచ్చినాయి. సరే, అది ఏ ఇబ్బందికర పరిస్థితుల వల్ల కొన్ని నెరవేరలేదు. ఎందుకంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మెగా బ్రదర్ నాగబాబు. నాగబాబు విషయంలో ఆయన గత ఎన్నికల్లో అంతకుముందు కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం, చిరంజీవి గారి కోసం నేను ఉన్నాను అని ఎప్పుడు కూడా ఆయన ఉంటాడు. దానికి వెనక్కి కూడా భయపడ్డు కూడా వాళ్ళకి ఒక పెద్ద అండ నాగబాబు గారు. ఎందుకంటే అలా ఆ వాయిస్ అది ఎవ్వరికి భయపడరు, డైరెక్ట్గా హిట్ చేస్తాడు ఆయన. నేనున్నానన్న భరోసా అయితే ఆ ఫ్యామిలీకి దక్కుతుంది. అరే పెద్ద ఆయన ఉన్నాడు రా అని పవన్ కళ్యాణ్ గారికి కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం, ఆయనకి చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో మేము మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఆడు అని ఎంతో ఆయన కానీ చిరంజీవి గారు కానీ ఎంతో ఆనందపడుతుంటారు. అబ్బా ఇలాంటి తమ్ముడు మనకి దొరికాడా, ఇలా ఉండాలిరా ఆడని. చిన్నపిల్లోళ్ళలాగా చూస్తారు, గొప్ప వ్యక్తి కిందే చూస్తారు. చాలా షేడ్లు పవన్ కళ్యాణ్ గారిలో వాళ్ళు చూస్తుంటారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నదంటే ఈ అంశం చాలా కీలకమైన డేసివి జనసేనకి. రాజ్యసభ పదవుల విషయంలో సంచలన పరిణామాలు చోటు చేసుకోవడం. ఎందుకంటే ఏపీ నుంచి ఖాళీ అవుతున్న 4 స్థానాల్లో ఇప్పటికే టీడీపీకి 3, జనసేనకి 1 అంటూ రాజ్యసభ స్థానాలపై చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు జనసేన తరపున లింగంనేని రమేష్కు ఛాన్స్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే 1 కాదు 2 కాదండి, జనసేనకి 3 రాజ్యసభ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఏంటి 3 అంటారేంటి? 3 ఎందుకు వస్తాయి వాళ్ళకి? 4కి వీళ్ళే 3 తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే, నేను చెప్పేది ఇదని కాదు. ఈ 5 సంవత్సరాల పీరియడ్లో జనసేనకి వచ్చేవి రానున్న రోజుల్లో మొత్తం కలుపుకుండి మరొక 3 సంవత్సరాల్లో మొత్తం 3 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అందుకని నాగబాబు పేరును ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఖరారు చేసే ఛాన్స్ ఉంది అని, ఈ టర్మ్ కాకపోతే నెక్స్ట్ టర్మ్ కన్నా. నిజానికి కూటమి వచ్చిన తొలినాల్లో నాగబాబుకు రాజ్యసభ వస్తుందని ప్రచారం గట్టిగా జరిగింది. కానీ ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబు గారిని తీసుకుంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా హామీ ఇచ్చారు. అయితే ఈ మేరకు ఎమ్మెల్సీ కూడా ఆయనకి రావడం జరిగింది. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా పవన్ ఆలోచించినట్లు తెలిసింది. అందుకే నాగబాబుకు మంత్రి పదవి రాలేదు. ఇప్పటికే జనసేన నుంచి ఉన్న 3 మంత్రుల్లో నాదెండ్ల మనోహర్ తప్ప కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలో కాకుండా రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రిని చేసే ఆలోచనలో ఉన్నారని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ సాగింది. ఎందుకంటే మోదీ గారికి కూడా బాగా ఇష్టం కాబట్టి సహాయక మంత్రి అని ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ అన్నగారు కేంద్ర మంత్రి చేసిన సందర్భం ఉంది కాబట్టి అదే ఫ్యామిలీ నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి బాగా ప్రచారం జరిగింది. అయితే జనసేన తరపున రాజ్యసభ అభ్యర్థి ఎంపిక విషయంలో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రముఖ పారిశ్రామికవేత్త లింగంనేని రమేష్. మరి వ్యాపార రంగంలో విశేష గుర్తింపు పొందిన ఆయన గత కొంతకాలంగా జనసేన అనుకూలంగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. అయితే రాజకీయాల్లో చివరి నిమిషం వరకు ఏది ఖరారు అయినట్లు చెప్పలేమన్న మాట మరోసారి ఇక్కడ వినిపిస్తుంది. కొణిదెల నాగబాబు పేరును ఇప్పుడు రాజ్యసభకు పంపించి తరువాత కోటాలో లింగంనేనికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం కొన్ని వర్గాల్లో నడుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అవనియండి, మెగా అభిమానులు అవనియండి, నాగబాబు గారికి ఏమైనా ఉంటే బాగుండండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా నాగబాబు గారితో చాలా సన్నిహితంగా ఉంటారు. నాగబాబు గారిని బాగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఎవరో ఒక పెద్ద దిక్కు ఉండాలి కదా, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికో లేకపోతే వాళ్ళకి ఏమైనా అవసరాలు వస్తే అవి మాట్లాడడానికో ఎవరుంటారు? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో దాటి వెళ్ళాలి, అంత ఈజీగా ఉండదు ఆయనతోటి. సో నాగబాబు గారికి వెళ్తే ఆయన దగ్గర చెప్పినట్టే, దేవుని చూడాలంటే పూజారి ఉండాలండి ఖచ్చితంగాని. అది ఎక్కడైనా జరిగేది అదే. సరే, ఆయన నేను పూజారి అని ఆ రకంగా అనట్లేదు, కానీ ఆ గోపురంలో ఆ పవన్ కళ్యాణ్ అనే ఆ గోపురంలో ఖచ్చితంగా ఆ ముందు వరుసలో ఉన్నవాళ్ళు ఈయన పర్మిషన్ ఉంటే, లేకపోతే ఈయన చెప్తారు ఫోన్ చేసి, ఇలా ఉంది చూడమ్మా పవన్ అంటారు, కళ్యాణ్ బాబు ఇలా ఉన్నది చూడు అంటారు. సో ఆయనకు ఆ యాక్సెస్ ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తుంటారు, ఆయన అభిమానిస్తుంటారు. ఆయన కూడా సౌమ్యుడు, మిగతా వాళ్ళ మీద ఆయన ఫైర్ అవుతారు తప్పించి జన సైనికులైనా చాలామందితో అభిమానంగా ఆప్యాయంగా ఇది మనవాడు అన్నట్టుగా ప్రేమగా మాట్లాడే వ్యక్తి. మరి 2029 లోపు జనసేనకు 4 వరుస రాజ్యసభ స్థానాలు దక్కొచ్చని ప్రచారం ఇప్పుడు ఒకటి అవుతుంది కదా, మళ్ళీ ఇంకో 3 వచ్చే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే వైసీపీకి ఉన్నది 11 సీట్లే, కూటమికి చాలా బలం ఉంది. అందుకే ఇక నుంచి ఖాళీ కాబోయే స్థానాలన్నీ కూటమి ఖాతాలోకే వస్తాయి. మరి అలాంటి పరిస్థితుల్లో ఏదో టైంలో నాగబాబుని తీసుకువెళ్దాం. ఇక నాగబాబు గురించి మాట్లాడుకుంటే జనసేనలో ఆయన పాత్ర మరువులేనిది.
పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ బలోపేతం కోసం విశేషంగా కృషి చేశారు ఆయన. ట్రబుల్ షూటర్గా జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చక్కదిద్దారు. ఎన్నికల సమయంలో క్యాడర్ను ఏకతాటిపై నిలిపి 100% స్ట్రైక్ రేట్తో పార్టీ గెలుపు కోసం ఆయన పనిచేశాడు. పొత్తులో భాగంగా టిక్కెట్ కూడా త్యాగం చేసి ఆదర్శంగా నిలిచారు. ఎందుకంటే అనకాపల్లి ఎంపీ కూర్చోవాలి. ఇప్పుడు అసలు రాజ్యసభలో ఏమీ అవసరం లేదు ఆయనకి. డైరెక్ట్గా వెళ్ళి అనకాపల్లి ఎంపీ అయిపోను. ఏం చేస్తారు, అక్కడ ఉన్న పరిస్థితులు పొత్తులో భాగంగా ఆయన అక్కడ త్యాగం చేయాల్సి వచ్చింది. మరి నాగబాబు త్యాగానికి సరైన ప్రతిఫలం రాజ్యసభకు పంపి కేంద్ర మంత్రిని చేయడమే అన్నది జన సైనికుల అభిప్రాయం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆశ. మరి జనసేన పార్టీలో రాష్ట్రంలో ఈరోజు ఇంత బలంగా ఉంది అంటే అందుకు ఎంతో కొంత కారణం నాగబాబు అని జనసేన శ్రేణులంతా ముక్త కంఠంతో చెప్పే మాట. ప్రత్యర్థులను చీల్చి చెండాడుతూ పవన్కు అండగా ఉంటూ పార్టీ కోసం అనునిత్యం కృషి చేసిన నాయకుడు ఆయన. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టగానే జన సైనికులు వీర మహిళలకు నేనున్నానన్న భరోసా కల్పించారు. జన సైనికులు వీర మహిళలకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటూ సలహాలు సూచనలు కూడా చేస్తుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతున్న అన్యాయం, అవినీతి, ఇతర పాలనాపరమైన అంశాలు ఏవైనా తెర మీదకి వస్తే కీలక సమయాల్లో రియాక్ట్ అయ్యేవారు మెగా బ్రదర్. అలాగే అక్కడక్కడ జనసేన పార్టీలో ఉండే ఎలాంటి చిన్న సమస్య అయినా వెంటనే పరిష్కరించేలా చేసేవారు ఆయన. గతంలో పిఎస్సి సభ్యుడిగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇక నాగబాబుకు రాజకీయంగా పర్యటన చేయడంలో చాలా అనుభవం ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుకు ముందే ఆయన అభిమానులతో సమావేశాలు నిర్వహించి పార్టీ ఏర్పాటు దిశగా వారిని సిద్ధం చేసేవారు. మరి జనసేన విషయంలోనూ ఆయన యాక్టివ్గా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశాలు చేశారు. మొదటి నుంచి నాగబాబు జనసేనానికి అండగానే ఉంటున్నారు. కొంతమంది విశ్లేషకులు మరో ఆసక్తికరమైన కోణాన్ని ప్రస్తావిస్తుంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో నాగబాబును జాతీయ రాజకీయాల్లోకి పంపితే పార్టీకి రాష్ట్ర, జాతీయ స్థాయిలో సమన్వయం మరింత మెరుగుపడుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ మొత్తం నేపథ్యంలోని మెగా బ్రదర్ నాగబాబుకి ఈ టర్మ్లో కాకపోయినా ఈ వచ్చే 1 సంవత్సరం లోపు లేకపోతే 2 సంవత్సరాల లోపు ఖచ్చితంగా రాజ్యసభ వస్తుందని, రాజ్యసభ వస్తే ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంటుందని, మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత ఆ అద్భుత అవకాశం ఆ ఫ్యామిలీ నుంచి నాగబాబుకు రావాలని వాళ్ళ ఫ్యాన్స్ అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మరి చూద్దాం నాగబాబు గారు రాజకీయ భవిష్యత్ ఏ రకంగా ఉండబోతున్నారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.